వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అంగన్వాడీ జాబ్స్కు సంబంధించి మరొక 2 జిల్లాలలో అంగన్వాడీ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ అంగన్వాడీ జాబ్స్కు సంబంధించి ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నోటిఫికేషన్స్ అనేది విడుదల చేయరు. అంటే రాష్ట్రం మొత్తం కూడా ఒకే రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ జాబ్స్ని ఫిల్ చేయరు. జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అని రిలీజ్ చేస్తారు. అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. ఇలా రిలీజ్ అయినప్పుడు మీ జిల్లాకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి కేవలం 10 రోజులు మాత్రమే టైం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ వచ్చిందా లేదా తెలియకుండానే మీకు లాస్ట్ డేట్ అనేది అయిపోయి ఉంటుంది. కాబట్టి ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఏ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్లో అయితే మేము అప్లోడ్ చేస్తాము. సో మీరు వీడియో చూసి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఉంటే అప్లికేషన్ చేసుకొని ఈ జాబ్స్ అనేవి మీరు సాధించవచ్చు. అండ్ ఈ అంగన్వాడీ జాబ్స్కి చాలా సింపుల్గా మన ఫోన్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ కూడా ఏమీ ఉండదు. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, మన దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏంటివి అనేది చూద్దాం. మొదటగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మన 10th క్లాస్ మార్క్స్ కార్డ్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ మన దగ్గర తప్పనిసరిగా ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓసీకి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే విద్యార్హత ధృవీకరణం, మనం ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఉండాలి. కొంతమందికి అయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్, ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. మనం ఈ ప్రాంతానికే సంబంధించిన వాళ్ళు అనేటువంటి సర్టిఫికేట్, దీన్ని మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ కూడా మనం తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా భర్త మరణించిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎవరైనా అనాథ ఉంటే ఆ అనాథకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి మొత్తం 7 డాక్యుమెంట్స్ తప్పనిసరిగా మన దగ్గర ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ అంగన్వాడీ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది క్లియర్గా ఒక 2 మినిట్స్లో నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో మొదటగా నేను మీకు ఆ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. మీ మొబైల్లో కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ ఫస్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్, అంటే ఏ పోస్ట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారు అని అడుగుతుంది. అంగన్వాడీ టీచర్కా, అంగన్వాడీ హెల్పర్కా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ డిస్టిక్ మీరు అప్లై చేయాలని అడుగుతుంది. సో మీరు ఏ డిస్టిక్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ పేరు ఏంటి అని అడుగుతుంది. సో మనకి అంగన్వాడీ సెంటర్స్కి సంబంధించి, అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి మనకి జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలను కలిపి ఒక్కొక్క ఐసిడిఎస్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కింద వస్తారు అనేది చూసుకొని దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంగన్వాడీ, మనం ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంగన్వాడీ సెంటర్ ఎక్కడ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. సో మీకు ఎక్కడ వేకెంట్ ఉంటే మీ ప్రాంతానికి సంబంధించి అక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అప్లికెంట్ నేమ్, మీ యొక్క పూర్తి పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీ సర్టిఫికేట్స్లో ఏదైతే పేరు ఉంటుందో అదే ఎంటర్ చేయాలన్నమాట. అలాగే ఫాదర్ నేము, మదర్, హస్బెండ్ నేము, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అడ్రస్సు, విలేజ్ లేదా వార్డు, ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. నెక్స్ట్ క్యాస్ట్ లేదా రిలీజియన్ ఏంటి. సో ఇక్కడ నేను పైన సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ ఏదైతే ఉందో అది జనరల్ కేటగిరీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ నాకు జనరల్ అని చూపిస్తుంది అనమాట. కాబట్టి మనం అప్లై చేసే పోస్ట్ని బట్టి ఇక్కడ క్యాస్ట్ అనేది మారుతుంది. ఓకే, మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం అనే దాన్ని బట్టి, అక్కడ రోస్టర్ పాయింట్ ఎవరికి ఉంది అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ క్యాస్ట్ అనేది మారుతుంది. నెక్స్ట్ మైనారిటీనా కాదా అని అడుగుతున్నారు. దానికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అవును అయితే అవును, లేదంటే నో. నెక్స్ట్ 10వ తరగతికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు 10వ తరగతిలో చదివినప్పుడు మీకు మార్క్స్ ఉన్నాయా, గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయా, మీరు ఓపెన్లో 10th క్లాస్ చదివారా, ఓపెన్లో గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయా, ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కన్నా మార్క్స్ ఉంటే మార్కులు ఎన్ని మీకు వచ్చాయి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్, ఎప్పుడు ఏ ఇయర్లో మీరు ఈ 10th క్లాస్ అనేది పాస్ అయ్యారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, మంత్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఓపెన్ ఎంటర్ చేశారా, రెగ్యులర్ ఎంటర్ చేశారా అని అడుగుతుంది. సో మీరు రెగ్యులర్ మోడ్లో ఎంటర్ చదివింటే రెగ్యులర్ పైన క్లిక్ చేసి ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, ఏ ఇయర్లో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంటర్ మార్క్స్, ఇంటర్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏదైనా క్వాలిఫికేషన్స్ మీ దగ్గర డిగ్రీ కానీ పీజీ కానీ పిహెచ్డీ కానీ ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి కొన్ని మనం అప్లోడ్ చేయాలి. దానికంటే ముందు మీరు విడోనా కాదా అని అడుగుతుంది. విడో అయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. మీరు ఆర్ఫానా కాదా అని అడుగుతుంది. ఆర్ఫాన్ అంటే అనాథ కాదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు పర్సన్ విత్ డిజేబిలిటీ అని అడుగుతుంది. సో ఎస్ లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎస్ అని సెలెక్ట్ చేస్తే మాత్రం దాని పక్కలో తప్పనిసరిగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నో అంటే మాత్రం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, ఇంకా హైయెస్ట్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉంటాయి ఇది. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇంటర్మీడియట్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళని ఎక్స్ సర్వీస్ మెన్ అంటారు. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. వీటిలో మీకు ఏ సర్టిఫికేట్స్ అప్లికేబుల్ అవుతాయో వాటిని అప్లోడ్ చేయండి. ఏవైతే మీకు అప్లికేబుల్ కావో దాన్ని బ్లాంక్గా వదిలేయండి, అదేం ప్రాబ్లం కాదన్నమాట. ఓకేనా? సో ఇక మీరు అప్లై చేసే ఫైల్ ఏదైతే ఉందో పీడిఎఫ్ ఫైలు, అది తప్పనిసరిగా 100 KB కంటే తక్కువ ఉండాలి. కాబట్టి చూసుకొని అప్లోడ్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనేది కదా, దానిపైన క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకొని నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకున్న తర్వాత సబ్మిట్ చేసేయండి అప్లికేషన్ని. సో సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఐడి అనేది వస్తుంది. ఆ అప్లికేషన్ ఐడిని ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చూసుకోవాలంటే అప్లికేషన్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి. లేదా ఆధార్ నెంబర్ ఉంటే కూడా చూసుకోవచ్చు. కాకపోతే అప్లికేషన్ ఐడి అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా? సో ఇక ప్రజెంట్ మనకి ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ స్టార్టింగ్లోనే 2 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా మరి 2 జిల్లాలకి, టోటల్గా ఇప్పుడు 4 జిల్లాలకి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి అంగన్వాడీ జాబ్స్కి ఉందన్నమాట. సో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో 4 జిల్లాలకి ప్రస్తుతానికి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి. సో ఇంతకుముందే మనకి పెద్దపల్లి అలాగే మహబూబ్ నగర్ ఈ 2 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి 20వ తేదీ విడుదలయ్యాయి. దీనికి సంబంధించి నేను సపరేట్గా వీడియో కూడా చేశాను. ఇప్పుడు మనకి జోగులాంబ, గద్వాలు అలాగే నల్గొండ ఈ 2 జిల్లాల్లో మనకి నోటిఫికేషన్స్ విడుదల చేశారు. గద్వాల్ జిల్లాకు సంబంధించి 8వ తేదీ లాస్ట్ డేట్ ఉంది. అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించి 10వ తేదీ లాస్ట్ డేట్ ఉంది. సో దీనికి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే మీరు ఏ జిల్లాకు అప్లై చేయాలనుకున్నారో చూసుకొని దాని పక్కలో మనకి ఇక్కడ రోస్టర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీ ప్రాంతంలో వేకెన్సీ ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే అది ఏ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంది అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈ పీడిఎఫ్ లింక్స్ మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు చూసుకొని అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే? సో ఇంకా మరికొన్ని జిల్లాలకి, అంటే ప్రజెంట్ మనకి 4 జిల్లాలకే వచ్చింది. ఇంకా 29 జిల్లాలకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. సో ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ విడుదలవుతాయి. కొన్ని జిల్లాలకైతే సెకండ్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సెకండ్ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేస్తారు. అలా వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను క్లియర్గా ఎలా మనము ఆ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేయాలి అనుకుంటున్నారో మీరు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. ఎక్కడైనా ఇంటర్మీడియట్ చదవని వాళ్ళు ఉంటే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో అయితే ఇక్కడ చూడండి, సదరు అభ్యర్థినులు తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండవలను. ఆయా పోస్టుకి ఇంటర్ లేని వాళ్ళైతే 10th క్లాస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది అంటున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళైతే అదే గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు, పట్టణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే అదే వార్డుకు సంబంధించిన వాళ్ళైతే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.